అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 19వ తారీఖు జులై 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఆషాఢమాసం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం శనివారం. తిథి బహుళ నవమి మధ్యాహ్నం 1:29 వరకు. తదుపరి దశమి. నక్షత్రం భరణి. రాత్రి 11:54 వరకు. తదుపరి కృత్తిక. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు తెలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి మిథున రాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పాత రుణాల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ తప్పకపోవచ్చు. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉంటుంది. తదుపరి సింహరాశి. ముఖ్యమైన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు. తదుపరి కన్యరాశి. దైవసేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. తదుపరి తులారాశి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో తొందరపాటి నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు. తదుపరి ధనుస్సు రాశి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ధనపరంగా గందరగోళ పరిస్థితులుంటాయి. అనుకున్న వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలు మరింత మందగిస్తాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. తదుపరి మకర రాశి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కుంభరాశి. ముఖ్యమైన పనులలో శ్రమాధిక్యత అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగముల అదనపు పని భారం వలన ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. తదుపరి మీనరాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లభిస్తాయి.